మన ఇంటి చుట్టుప్రక్కల, రోడ్డు ప్రక్కన నిత్యం ఎన్నో రకాల పూల మొక్కలను చూస్తూ ఉంటాం. పూజకు పనికి వచ్చే పూలు లేదా తలలో పెట్టుకునే పూలను మాత్రమే మనం పూల మొక్కలుగా పరిగణిస్తాం. ఇక మిగతా మొక్కలన్నింటినీ కూడా మనం పిచ్చి మొక్కలుగా పరిగణిస్తాం. ప్రకృతి ప్రసాదించిన ప్రతి మొక్కలోనూ ఔషధ గుణాలు ఉంటాయని మనం మర్చిపోతూ ఉంటాము. మొక్కలు, పువ్వులు, గింజలు, కాయలు, పండ్లు ఇలా ఏదో ఒక భాగం మానవుడికి ఏదో విధంగా ఉపయోగపడుతూనే ఉంటుంది. అలా ప్రకృతిలో అందమైన మొక్కగా పేరొందిన బిళ్ళ గన్నేరు మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో కూడా దీనికి ప్రముఖ స్థానం ఉందని చెప్పుకోవచ్చు. ఈ బిళ్ళ గన్నేరు మొక్కతో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ మొక్క అన్ని భాగాలు వ్యాధులు అన్నిటినీ కూడా నయం చేస్తుంది ఈ మొక్క. అయితే బిళ్ళగన్నేరు మొక్క ఆరోగ్యపరంగానే కాకుండా మనకున్న ఆర్థిక సమస్యలను కూడా తొలగించుకోవటానికి బాగా సహాయం చేస్తుంది. చాలామంది బిళ్ళగన్నేరు మొక్కను పిచ్చి మొక్కలుగా పరిగణిస్తారు, కానీ ఈ మొక్కలను మనం బాగా పరిశీలిస్తే గనక ఈ మొక్కలకు పూలు 365 రోజులు పూస్తాయి. బిళ్ళగన్నేరు మొక్క యొక్క ప్రతి భాగం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అలాగే ఈ మొక్క పూలతో కొన్ని పరిహారాలు చేస్తారు. దీని వలన దేవతల అనుగ్రహం ఉంటుందని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ పూలతో శివుడిని, లక్ష్మీదేవిని పూజిస్తే త్వరగా మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. పిల్ల గన్నేరు మొక్కతో పరిహారం చేసి మన సమస్యలను తొలగించుకోవచ్చు. ప్రకృతిలో చాలా రకాల మొక్కలు ఉన్నాయి. అందులో కొన్ని దేవతా వృక్షాలు, మరికొన్ని దేవతల నుండి వరం పొందిన వృక్షాలు. దేవతల నుండి వరం పొందిన మొక్కలలో బిళ్ళ గన్నేరు మొక్క ఒకటి. మరి ఈ మొక్కతో లేదా ఈ చెట్టుతో, పూలతో ఏ పరిహారం చేస్తే ధనవంతులుగా మారుతారో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే గనక మన ఇంటిలో, మన ఇంటి చుట్టుపక్కల బిళ్ళ గన్నేరు చెట్టు పెరుగుతూ ఉంటుంది. వీటికి కాలంతో పని లేదు. ఎలాంటి వాతావరణంలో అయినా సరే చాలా చక్కగా పూలు పూస్తాయి. పింక్ కలర్, వైట్ కలర్ రంగులో ఉంటాయి. ఆరోగ్యపరంగా కూడా ఎంతో మేలు చేస్తాయి ఈ మొక్కలు. ఇలాంటి ఈ మొక్కలు మనము ఆర్థికంగా వృద్ధి చెందడానికి ఉపయోగిస్తాము, సహాయపడతాయి. ఈ బిళ్ళ గన్నేరు చెట్టుతో శివుడిని ఎలా ప్రసన్నం చేసుకోవాలో మనం తెలుసుకుందాం. ముందుగా సోమవారం ఉదయమే నిద్రలేచి పనులన్నీ చేసుకున్నాక స్నానం చేసిన తర్వాత మీ ఇంటిలో, మీ ఇంటి బయట ఈ మొక్కలు ఉంటే వాటి నుండి పువ్వులు, కొన్ని ఆకులను తెంపి వాటిని శుభ్రంగా కడగండి. పువ్వులను కూడా కడగండి. తర్వాత వీటిని ఒక ప్లేట్‌లో పెట్టుకొని ఒక రాగి చెంబు తీసుకొని ఆ రాగి చెంబులో మంచినీటిని పోసి బిళ్ళగన్నేరు ఆకులను, పువ్వులను ఆ చెంబులో వేసి పూజ గదిలో శివుని పటం ముందు పెట్టి పూజించాలి. పూజంతా అయిపోయిన తర్వాత రాగి చెంబును తీసుకొని మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి ఆ చెంబును పట్టుకొని 3 ప్రదక్షిణలు చేసి మీ సంకల్పాన్ని చెప్పుకొని ఆ నీటితో శివలింగానికి అభిషేకం చేయాలి. ఒకవేళ శివలింగానికి అభిషేకం చేయడం కుదరని వాళ్ళు రావి చెట్టుకి మనం 3 సార్లు ప్రదక్షిణలు చేసి సంకల్పం చెప్పుకొని ఈ రావి చెట్టు మొదట్లో నీటిని పోయాలి. రావి చెట్టులో సకల దేవతలు ఉంటాయి. రావి చెట్టు మొదటి భాగంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఉంటారు కాబట్టి ఈ సోమవారం రోజున బిళ్ళ గన్నేరు పువ్వులను, ఆకులను నీటిలో ఈ నీటిని త్రిమూర్తులకు వీటన్నింటిని రావి చెట్టుకు సమర్పిస్తే త్రిమూర్తుల అనుగ్రహం కలుగుతుంది. దీని వలన మీకుండే ఆటంకాలు తొలగిపోతాయి. మీకుండే గ్రహ దోషాలు తొలగిపోతాయి. మీరు తెలిసి తెలియక చేసిన పాపాలు తొలగిపోతాయి. మీరు క్రమం తప్పకుండా ఈ పరిహారాన్ని 3 సోమవారాలు చేయాలి. మరొక విషయం ఏమిటంటే శివలింగాన్ని నీటిని సమర్పించడం కుదరని వాళ్ళు రావి చెట్టుకు సమర్పించాలి. ఇలా ఈ నీటిని శివలింగానికి సమర్పిస్తే వృత్తి, వ్యాపార, ఉద్యోగాలలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి. బిళ్ళ గన్నేరు పూలు, ఆకులతో ఈ పరిహారం చేస్తే మీకు శివుడి అనుగ్రహం కలుగుతుంది. ఇక ఈ బిళ్ళ గన్నేరు పూలతో ఏ పరిహారం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పరిహారం ఇంటిలో వారెవరైనా చేసుకోవచ్చు. శుక్రవారం పూట ఈ పరిహారం చేయాలి. ఏమీ లేదు, శుక్రవారం పూజ చేసే ముందు మనం ఈ బిళ్ళ గన్నేరు చెట్టు నుండి 27 పూలను తెంపి ఒక ప్లేట్‌లో వేసుకోవాలి.
వాటిని మాలగా కట్టి లక్ష్మీదేవి పటానికి వేయాలి. ఆ తర్వాత లక్ష్మీదేవి పటం ముందు ఎరుపు రంగు వస్త్రం వేసి దానిపై గంధంతో స్వస్తిక్ గుర్తును వేయండి. దానిపై కొన్ని బియ్యం పోసి 4 రూపాయల కాయిన్స్ వేయండి. పూజ అయిపోయిన తర్వాత హారతి ఇచ్చి ఆ క్లాత్‌ని పూలమాలను లక్ష్మీ దగ్గరనే ఉంచి పనులను చేసుకోండి. ఇక అదే రోజు రాత్రి కాళ్ళు చేతులు కడుక్కొని ఎరుపు రంగు వస్త్రంలో మాలను వేసి పసుపు కుంకుమలు వేసి మీ సంకల్పం చెప్పుకోండి. మీకున్నటువంటి అప్పుల బాధలు సమస్యలు అన్నీ చెప్పుకొని మూటను కట్టి వాటిని మీ బీరువాలో పెట్టుకోండి. సాయంత్రానికి మాల వాడిపోయిందంటే లక్ష్మీదేవికి వేరొక మాలను వేయకండి. ఉదయం నుండి సాయంత్రం వరకు లక్ష్మీదేవి పటానికి సమర్పించే ఉండాలి. మళ్ళీ వచ్చే శుక్రవారం సేమ్ ఇలానే 27 బిళ్ళగన్నేరు పూల మాలను అమ్మవారికి సమర్పించి రాత్రి సమయంలో ఆ మాలను బీరువాలో పెట్టిన మూటలో వేయాలి. ఇలా 4 శుక్రవారాలు క్రమం తప్పకుండా లక్ష్మీదేవికి బిళ్ళగన్నేరు పూల మాలను సమర్పించాలి. ఈ 4 మాలను ఎరుపు రంగు మూటలోనే పెట్టాలి. 5వ శుక్రవారం నాడు మాత్రం పూజ చేసిన తర్వాత ఎరుపు రంగు మూటను బయటకు తీసి ఇంటి బయటకు తీసుకువచ్చి ఆ మూటను మనం ఇంటి బయట మట్టి ఉంటుంది కదా! ఆ మట్టిని తవ్వండి. లేదా మీ ఇంటిలో పూల కుండీలు ఉంటాయి కదండీ! ఆ పూల కుండీలో ఒక మట్టిని తీసి ఈ 4 బిళ్ళ గన్నేరు యొక్క మాలలను 4 దిక్కులుగా వేయాలి. మధ్యలో ఎర్ర రంగు క్లాత్‌లో ఉన్న పసుపు, కుంకుమ బియ్యాన్ని వేయాలి. అందులో వేసిన 4 రూపాయల కాయిన్స్‌ని మాత్రం క్లాత్‌లోనే ఉంచండి. ఈ క్లాత్‌ని, కాయిన్స్‌ని పక్కన పెట్టేసి పూలమాల, బియ్యాన్ని గొయ్యి తీసి అందులో వేయండి. తర్వాత కాయిన్స్‌ని మాత్రం ఒక్కో గుడిలో, ఒక్కో హుండీలో వేయండి. అన్ని కాయిన్స్‌ను ఒక్కో గుడిలో వేయకుండా వేరే వేరే గుడిలో వేయండి. ఇలా చేస్తే మీకు 4 వైపుల నుండి ధనం ప్రవాహంలాగా వస్తుంది. ఎలాంటి సమస్యలున్నా పోతాయి. మీ ఆదాయం పెరుగుతుంది. వ్యాపారంలో అభివృద్ధి చూస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్‌లు వస్తాయి. ఈ ప్రమోషన్‌లు వస్తాయి కాబట్టి ఇంటిలో ఎవరైనా ఈ పరిహారాన్ని చేయవచ్చు. కానీ తప్పకుండా మీరు నియమంగా ఈ పరిహారం చేయాలి. నమ్మకంతో చేయాలి. దీని వలన మీకు ధనం 4 వైపుల నుండి దూసుకువస్తుంది. బిళ్ళ గన్నేరు మొక్క ఉన్న ప్రతి ఒక్కరు ఈ పరిహారం చేసుకోవచ్చు. దీనిలోని ఔషధ గుణాలు ఏమిటంటే మధుమేహం ఉన్నవారు, షుగర్ ఉన్నవారు బిళ్ళ గన్నేరు మొక్క వేర్లను తీసుకొని మంచి నీళ్ళతో కడిగి ఉంచుకోవాలి. ఆ తర్వాత వేర్లని చక్కగా పొడి చేసి గాలి నీరు తగలకుండా పొడిని చేసి పక్కన పెట్టుకోవాలి. మనం రాత్రి పడుకునే ముందు మనం ఇందులో ఒక టీ స్పూన్‌లో పొడిలో తేనె కలిపి తీసుకోవాలి. ఆ తర్వాత అంతేకాదు ఈ మొక్క ఆకులను గానీ, పువ్వులను గానీ 2, 3 ఉదయం పరిగడుపున నమిలి తినాలి. ఇలా ఒక నెల రోజుల పాటు చేస్తే ఎటువంటి షుగర్ వ్యాధి అయినా తగ్గిపోతుంది. ఎలాంటి సమస్యలు ఉన్నా సరే బిళ్ళ గన్నేరు ఆకులను బాగా కడిగి రసం తీసుకొని పరిగడుపున మనం ఒక టీ స్పూన్ మోతాదులో తాగితే గనక అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది. ఋతు సమయంలో వచ్చే సమస్యల నుంచి కూడా బిళ్ళ గన్నేరు ఆకులు కలిగిస్తాయి కాబట్టి 8 ఆకులను 2 కప్పుల నీటిలో వేసుకొని అరకప్పు నీరు అయ్యేలాగా బాగా మరిగించాలి. ఆ నీటిని స్త్రీలు సమయంలో తీవ్ర రక్తస్రావం కాకుండా ఉంటుంది ఈ నీటిని తాగితే. ఋతు సమయంలో వచ్చే సమస్యల నుంచి ఉపశమనం బిళ్ళ గన్నేరు ఆకులు కలిగిస్తాయి. 8 ఆకులను 2 కప్పుల నీటిలో వేసి అరకప్పు నీరు అయ్యేలాగా బాగా మరిగించాలి. ఆ నీటిని స్త్రీలు తాగితే తీవ్ర రక్తస్రావం కాకుండా ఉంటుంది. నొప్పి వంటివి తగ్గుతాయి. గాయాలు, పుండ్లు వంటివి తగ్గుతాయి. పుండ్లు ఉన్న వంటి ప్లేస్‌లో నలిపి పేస్ట్ లాగా అప్లై చేస్తే వెంటనే అవి తగ్గుముఖం పడతాయి. ఇలా రోజుకు 2 సార్లు చేస్తే గాయాలు కూడా తొందరగా తగ్గిపోతాయి. ఎప్పుడైనా సరే నోటి నుండి రక్తస్రావం వచ్చినప్పుడు, నోట్లో పుండ్లు ఏర్పడినా బిళ్ళ గన్నేరు మొక్క పువ్వులు, మొగ్గలు, దానిమ్మ పువ్వు మొగ్గలను వేరువేరుగా రసం తీసి రెండింటిని కలిపి ఆ రెండింటిని నోట్లో వేస్తే రక్తస్రావం తగ్గుతుంది. నోట్లో పుండ్లు కూడా తగ్గుతాయి. ఇక ముక్కు నుంచి రక్తస్రావం వచ్చినా ఇదే రసం ముక్కులో వేస్తే రక్తస్రావం తగ్గుతుంది. మొటిమలు, మచ్చలను పోగొట్టుకోవడానికి ఈ ఆకులను ఎండబెట్టి పొడి చేసి ఆ పొడికి వేపాకు పొడి కలిపి పసుపు కలిపి ఆ మిశ్రమాన్ని పేస్టు చేసుకొని ముఖానికి పట్టించాలి.
ఇలా తరచుగా చేయడం వలన ముఖంపై ఉండేటువంటి మొటిమలు, మచ్చలు అన్నీ తగ్గిపోయి ముఖం కాంతివంతంగా, మృదువుగా మారిపోతుంది. పురుగులు, కీటకాలు కుట్టిన చోట్ల దురదలు పెడుతూ ఉంటే ఆ ప్రాంతంలో బిళ్ళగన్నేరు ఆకుల రసాన్ని అప్లై చేయాలి. ఇలా చేయడం వలన తగ్గుముఖం పడుతుంది. నొప్పి, మంట, వాపులు తగ్గిపోతాయి. మానసిక ఒత్తిడి, డిప్రెషన్‌లో ఉండేవాళ్ళు ఈ మొక్క ఆకులను రసాన్ని రోజూ తీసుకుంటే మానసిక సమస్య తగ్గి నిద్ర చక్కగా వస్తుంది. బిళ్ళ గన్నేరు మొక్క చాలా ఆరోగ్య ప్రయోజనాలిచ్చిన వైద్యుల పరిరక్షణలోనే ఉపయోగించాలి. ఎట్టి పరిస్థితుల్లో వైద్యులను సంప్రదించాలి. కాబట్టి వైద్యుల సంప్రదింపులతోనే మనము వీటిని ఉపయోగించుకోవాలి. సాధారణంగా మనం ఎటువంటి ఇంటి ముందు, ఇంటి చుట్టుపక్కల ఖాళీ స్థలం ఉన్నట్లయితే మొక్కలు నాటుతూ ఉంటాము. కాలక్షేపం కోసమో, ప్రకృతి అందాల కోసమో మనం మొక్కలని పరిసరాలలో పెంచుతూ ఉంటాము. ఇలా మొక్కలను పెంచుతూ ఉండడం వలన మనసుకు ఆహ్లాదంగా ఉంటుంది. అలాగే మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది. అయితే మనం పెంచుకునే మొక్కలలో ఈ 5 మొక్కలు గనక మీ ఇంటి ముందు పెంచుకుంటే మీ ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది అని పండితులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ 5 మొక్కలు పెంచుకోవటం వలన లక్ష్మీదేవి మీ ఇండ్లు వదిలి అస్సలు వెళ్ళదు. ఈ 5 మొక్కలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అని పండితులు చెబుతున్నారు. మరి ఆ 5 మొక్కలు ఏమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు తప్పకుండా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ దిక్కులో ఏ మొక్కలు పెట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణికి వాస్తు చాలా అవసరం. మామూలుగా వచ్చే ఫలితాల కంటే వాస్తుశాస్త్రం ప్రకారం వచ్చే ఫలితాలు జీవితాలకు చాలా మేలు చేస్తాయి. వాస్తుశాస్త్రాన్ని అనుసరించకుండా మీరు మీ ఇంటి చుట్టూ ఎన్ని మొక్కలు నాటినా అవి ఎదగవు. ఇంటి ముందు లేదా ఇంటి చుట్టూ మొక్కలు ఉండటం వల్ల స్వచ్ఛమైన గాలి లభిస్తుంది. అయితే ఇంటి చుట్టుపక్కల ఏ మొక్కలు పెంచినా సింహద్వారానికి దగ్గరగా, కిటికీలకు దగ్గరగా అస్సలు పెంచకూడదు. ఇంటి సింహద్వారానికి మరియు కిటికీకి దగ్గరగా మొక్కలు పెంచకూడదు. అలా చేస్తే ఇంటి యజమానికి కీడు జరుగుతుందని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. పండ్ల చెట్లు పెంచుకునేవారు తూర్పు వైపున ఖాళీ స్థలం వదిలి మిగతా దిక్కుల్లో పెంచుకోవాలి. ఈశాన్య భాగంలో ఎటువంటి మొక్కలు పెంచకూడదు అని వాస్తు పండితులు చెబుతున్నారు. అలాగే మనం పెంచుకునే మొక్కల్లో దేవతా మొక్కలు అనేటివి కొన్ని ఉంటాయి. ఆ మొక్కలు మనం ఇష్టం వచ్చినట్లు పెంచకూడదు. ఇష్టం వచ్చినట్లు దిక్కుల్లో పెంచితే గనక అవి పెరగవు. కనుక వాస్తు ప్రకారం దేవతా మొక్కలను నాటితే చాలా త్వరగా పెరుగుతాయి. దేవతా మొక్కలు అనేవి ఇంటి ఆగ్నేయ దిశలో కాంపౌండ్ వాలుకు కనీసం 5 అడుగుల దూరంలో ఉండాలి. అలాగే చాలామంది ఇంటి పరిసరాలలో కూరగాయల మొక్కలను పెంచుతూ ఉంటారు. కొంతమంది ఎన్ని ఎరువులు వేసినా ఆ మొక్కలు నాటకుండా ఉంటాయి. ఎన్ని సదుపాయాలు చేసినా అవి పెరగవు. కానీ కొంతమంది ఏ సదుపాయాలు చేయకపోయినా పండ్లు, కూరగాయలు కాస్తుంటాయి, పూలు కాస్తాయి. వాస్తు ప్రకారం కూరగాయల మొక్కలను ఈశాన్య దిక్కులో కాకుండా ఇంటి ముందు పెంచుకోవాలని వాస్తు పండితులు చెబుతున్నారు. ఈశాన్య దిక్కులో తప్పించి ఏ దిక్కులో అయినా సరే కూరగాయల మొక్కలను పెంచుకోవాలని చెబుతున్నారు. కూరగాయల మొక్కలు, పండ్ల మొక్కలను పెంచుకునేవారు తప్పకుండా ఈశాన్య దిక్కులో కాకుండా ఏ దిక్కులోనైనా కూరగాయల మొక్కలు పెంచుకోవచ్చు. కూరగాయల మొక్కలు, పండ్ల మొక్కలు, ఈ మొక్కలు అన్నింటినీ కూడా మనం ఇంటి పరిసరాలలో పెంచుకుంటే అన్ని శుభాలే జరుగుతాయి. ఎలాంటి చెడు మీ ఇంటికి దరిచేరదు. మరి ఆ 5 మొక్కలు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంటి ముందర ఈ 5 మొక్కలు ఉంటే లక్ష్మీదేవి స్వయంగా మీ ఇంటికి నడుచుకుంటూ వస్తుంది అని మన అందరికీ తెలిసిన విషయమే. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన చెట్టు తులసి. తులసి చెట్టు ఎవరి ఇంటి ముందు ఉంటుందో ఆ ఇల్లు అష్ట ఐశ్వర్యాలతో, ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లుతుంది. అయితే తులసి చెట్టులో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. చాలా రకాలు కూడా ఉంటాయి. కృష్ణ తులసి, రామ తులసి చాలా రకాల తులసి మొక్కలు ఉంటాయి. కృష్ణ తులసిలో రామ తులసి 2 కలిపి ఒక తొట్టిలో నాటి
ఒక కుండీలో నాటి వాటికి ప్రతిరోజు పూజలు చేస్తే గనక లక్ష్మి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ 2 రకాల తులసి మొక్కలు కలిపి ఉన్న ఇంటిలో సానుకూల శక్తి ఉంటుంది. ఇంటి ముందు కనుక కృష్ణ తులసి, లక్ష్మీ తులసి కలిపి పెంచండి. మీకు లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. ఇక రెండవ మొక్క మరువం చెట్టు. ఆధ్యాత్మిక పరంగా మరువం చెట్టు ఎంతో ప్రాధాన్యతమైనది. ఈ చెట్టు ఆకులతో విష్ణుమూర్తిని పూజించడం వలన అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. మరువం ఆకులతో అమ్మవారిని పూజిస్తే దీర్ఘసుమంగళి తత్వం కలుగుతుంది. మరువం చెట్టు ఇంట్లో ఉంటే మంచి జరుగుతుంది. ఇంటి ముందు పెంచవలసిన చెట్టుల్లో మూడవ చెట్టు పసుపు మొక్క. ఒక పసుపు కొమ్మును తీసుకువచ్చి కుండీలో నాటితే పసుపు కొమ్ము మొక్క చాలా అరుదుగా, చాలా రెగ్యులర్గా మనకు పెంచుకోవచ్చు. దీనివల్ల ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి. ఈ చెట్టుకు క్రమం తప్పకుండా నీరు పోయండి. దానికి ఎరువులు కూడా వేయండి. మొక్క చుట్టూ ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచేట్టు చూసుకోండి. లక్ష్మీదేవికి పసుపు మొక్క ఎంతో ప్రీతికరమైనది మన పెద్దలు నమ్ముతూ ఉంటారు. ఈ మొక్కను మనం క్లీన్గా ఉంచిన ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని విశ్వాసం. వాస్తుశాస్త్రం ప్రకారం పసుపు మొక్క యొక్క గొప్ప లక్షణం ఏమిటంటే దానిని నాటిన ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ఎటువంటి గొడవలు లేకుండా ఉంటాయి. ప్రేమానురాగాలతో కలిసి ఉంటారు. గురువారం రోజు విష్ణువుకు పసుపు తిలకం పూస్తే ఆయన తన భక్తులకు కోరుకున్న వరాలు ఇస్తాడు. పసుపు మొక్క మీ ఇంట్లో ఉంటే వాస్తు దోషాలు పోతాయి. దీనిని అగ్ని కోణంలో ఉంచాలి. దీని వలన దృష్టి దోషాలు పోతాయి. పసుపుని సరైన దిశలో ఉంచడం వలన ఉత్తమ ఫలితాలు ఇస్తాయి. కుటుంబంలో ఆనందాన్ని తెస్తుంది. ఇక 4వ మొక్క ఏమిటంటే మనీ ప్లాంట్. మనీ ప్లాంట్ అనేది అందరి ఇళ్లలో ఉంటుంది. ఇది శుక్రుడికి సంబంధించిన చెట్టు అని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మనీ ప్లాంట్ ఇంట్లో నాటడం వలన శారీరక సౌఖ్యం, జీవితంలో పురోగతి, కీర్తి లభిస్తాయి. ఇంట్లో మనీ ప్లాంట్ ఉంటే పాజిటివ్ ఎనర్జీ పెరిగి సంపద పెరుగుతుందని వాస్తుశాస్త్రంలో చెప్పబడింది. అలాగే ఆకులు ఎంత ఆకుపచ్చగా ఉంటే అంత బాగుంటుందని వాస్తు పండితులు చెబుతున్నారు. వాస్తులో ఈ మొక్కను నాటడానికి కొన్ని నియమాలు చెప్పబడ్డాయి. ఈ నిబంధనలు పట్టించుకోకుంటే సంపద పెరగకుండా ఆర్థిక సంక్షోభంలో పడిపోతారు. మనీ ప్లాంట్ యొక్క మొక్క ఆ ఇంటికి ఆగ్నేయ దిశలో ఉండాలి. ఎందుకంటే ఈ దిశకు అధిపతి వినాయకుడు మరియు ప్రతినిధి శుక్రుడు. ఇంటి బయట ఈ మొక్కను నాటకూడదు. ఇంట్లో మనీ ప్లాంట్ నాటితే ధనానికి లోటు ఉండదు. సకల అరిష్టాలు కూడా పోతాయి. మనీ ప్లాంట్కు ఈశాన్య దిశ మధ్యలో ఎప్పుడూ కూడా నాటకూడదు. మనీ ప్లాంట్ ఆకులు ఎండిపోతూ ఉంటే వాటిని తొలగించి మొక్క యొక్క తీగని నేలను తాకకుండా జాగ్రత్త పడాలి. బదులుగా ఆ తీగకు తాడు లేదా కర్ర కట్టి పైకి మనకు పాకే విధంగా కట్టాలి. దీని వలన మనకు సంపద పెరుగుతూ ఉంటుంది. వృత్తిలో పురోగతి ఉంటుంది. మనీ ప్లాంట్ యొక్క తీగ నేలపై ఉంటే గనక ఎవరైనా ఆర్థిక నష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. శ్రేయస్సుకు అవరోధంగా మారుతుంది. ఇక 5వ వృక్షం బిల్వ వృక్షం. ఇంటిలో ఉంచడం వలన సకల శుభాలు జరుగుతాయని పండితులు చెబుతున్నారు. బిల్వ వృక్షం పెంచడం వలన అశ్వమేధం యాగం జరిగినంత ఫలితం వస్తుంది. ఈ వృక్షం పెంచుకుంటే మొదట్లో శివలింగాన్ని ఉంచండి. మీకు చాలా మంచి జరుగుతుంది. బిల్వ వృక్షాన్ని దేవతా వృక్షం అంటారు. దీనిని ఆగ్నేయ దిశలో ఉంచాలి. కాంపౌండ్ వాలుకు 5 అడుగులు దూరంలో ఉంచాలి. మా వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. తప్పకుండా మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే తప్పకుండా మీ ఇంట్లో ఈ 5 మొక్కలు తప్పకుండా పెంచుకోండి. ఇలా పెంచుకొని ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో జీవించండి.